హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాజకీయాలు చాలా రసవత్తంగా ఉంటాయి. దానికి సినిమా రాజకీయాలు కూడా తోడవుతే ఇంకా మరీ గమ్మత్తుగాను, మరీ వేడి వేడిగా ఉంటుంది. అదే సినిమాల్లో రాజకీయ చిత్రాల వేడి ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సినిమా రంగం వైపు తిరుగుతూ ఉన్నాయి. వ్యూహం చిత్రం మీద వివాదం సమసిపోకముందుకే 'యాత్ర 2' చిత్రం సిద్ధంగా ఉంది. దాని తాలూకు ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. 'యాత్ర 2' మనకు గతంలో తెలుసు. 'యాత్ర 1' వచ్చింది 2019 ఫిబ్రవరిలో వచ్చినటువంటి చిత్రం 'యాత్ర 1'. మహి రాఘవ దర్శకత్వంలో మమ్ముటి ప్రధాన పాత్రగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నటించినటువంటి చిత్రం. మమ్ముటి నటించిన చిత్రం 'యాత్ర' చాలా విజయాన్ని సాధించింది. ఆ 'యాత్ర 1' మొత్తం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క రాజకీయ నేపథ్యం, ముఖ్యమంత్రిగా రావడం, ముఖ్యమంత్రిగా తాను పడినటువంటి కష్టాన్ని, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రజలకు చేస్తున్నటువంటి సేవ తపనని చూపిస్తూ దురదృష్టవశాత్తు అతను హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం వరకు 'యాత్ర' రాజకీయ నేపథ్యం ప్రారంభం. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీల హోదాలో రకరకాలుగా ఉండడం, ఆ పాదయాత్ర తర్వాత ముఖ్యమంత్రి అవ్వడం, ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏ విధంగా చేరువవడం, ఆ తర్వాత మనందరికీ దూరమైనటువంటి ఆ హెలికాప్టర్ ప్రమాదం వరకు ఈ చిత్రం 'యాత్ర 1' ఉంది. ఇప్పుడు ఈరోజు 'యాత్ర 2' తాలూకు చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ ప్రమాదవశాత్తు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పడినటువంటి కష్టాలు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అతన్ని ఏ విధంగా కష్టాల పాలు చేసింది, దానికి ఆనాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వెనక కుట్రలు ఏ విధంగా చేశాడో చూపిస్తూ, దాన్ని ఇతివృత్తంగా చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏ విధంగా చేరయ్యాడు అని కథాంశంతో వచ్చినట్టుంది ఈ 'యాత్ర 2'. ట్రైలర్ చూస్తే మంచి డైలాగ్తో ప్రారంభమవుతుంది. 2 డైలాగులు కానీ యాత్ర విధానం గురించి ఒకసారి విశ్లేషించుకుందాం. దాంట్లోనే చంద్రబాబు నాయుడు డైలాగ్ ఉంటుంది. తండ్రి పోయాడు అనుకుంటే మళ్ళీ కొడుకు వచ్చాడే ఉంటారా అంటూ చంద్రబాబు నాయుడు క్యారెక్టరు ఒకటి మదనం పడే విధానం, ఇంకొకటి అతను జైలుకు వెళ్ళడాన్ని ఒక బాధాతప్తమైన సన్నివేశం. అదంతా ప్రజాదరణ ఉన్నటువంటి నాయకునితో యుద్ధం చేయడం మనకే నష్టం అంటూ కాంగ్రెస్కి హితవు చెప్పినటువంటి డైలాగ్ కూడా చెప్తూ ఉంటుంది. తర్వాత చంద్రబాబు నాయుడు వేసిన కుట్ర విధానం కూడా ఆ డైలాగ్ రూపంలో ఉంటుంది. మనం అతను 1,00,000 కోట్ల స్కామ్ చేశాడని 1,00,000 అబద్ధం ప్రచారం చేద్దాం, ఆ అబద్ధమే నిజమై కూర్చుంటుంది, నిజమని నమ్ముతారంటూ చంద్రబాబు నాయుడుగా చేసినటువంటి క్యారెక్టరు ఆ డైలాగ్ ఉంది. దాంతోపాటు మొత్తం సినిమా ఈ ట్రైలర్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని కుట్ర కుతంత్రాలు అని ఏ విధంగా ఉన్నాయని చూపించడం, సోనియా గాంధీ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందని చూపించడం, దాని నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బయటపడాలని చూపించడు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డిని క్యారెక్టర్ హీరోయిజం చేస్తూ కాంగ్రెస్ను చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని విలనిగా చూపిస్తున్నటువంటి ప్రయత్నంగా చెప్పొచ్చు. చివరిలో ఒక డైలాగ్ ఉంటుంది. అదేమిటంటే వైఎస్ రాజశేఖర డైలాగు, అంటే అక్కడ మమ్ముటి క్యారెక్టర్ చెప్తుంది ఒక డైలాగు. అదేమిటంటే ఎదుటి వాళ్ళని, అంటే ప్రతిపక్షంలో ఉన్న వాడిని ఓడించాలి, వాళ్ళని గెలవాలని మాకు ఉంటుందే కానీ మీ నాయకుల ఎదుటివారిని నాశనాన్ని కోరుకు మేము అంటూ ఒక చక్కటి సెటైరికల్ డైలాగ్ ఉంటుంది. వెరసి ఈ చిత్రం చూస్తున్నప్పుడు, ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అర్థమైపోతూనే ఉంటుంది. ఆ క్యారెక్టర్ పేర్లు ఏంటి, ఆ క్యారెక్టర్ల రూపం ఏంటిని బట్టి అది ఎవరెవరు క్యారెక్టర్లు పోలి ఉన్నాయో ఇవన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో జీవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర పోషిస్తున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డిగా మమ్ముటి క్యారెక్టర్ చేస్తున్నాడు. రేపు ఫిబ్రవరి 8వ తారీఖు రిలీజ్ అని ట్రైలర్స్ రిలీజ్ చేశాడు. మరి వేచి చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ వ్యూహం తాలూకు చిత్రాన్ని సెన్సార్ మీద అబ్జెక్షన్ చెప్తూ, రిలీజ్ని అబ్జెక్షన్ చెప్తూ, ఓటీటీలో కూడా రిలీజ్ చేయకుండా కోర్టును ఆశ్రయించి దాన్ని రకరకాల వివాదాలకు చుట్టుముట్టినట్టు వ్యూహం 2. మరి అదే దారిలోకి 'యాత్ర 2' కూడా వెళ్తుందా, లేదా సాదాసీదాగా 'యాత్ర 2' రిలీజ్ అయ్యి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం వేచి చూద్దాం.